జ్ఞానం కొదువుగా ఉంటుంది కదా. కనుక మేము నీ సన్నిధిలో అడుగుతుంటుండగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. ఒక్కొక్క గ్రంథమును నాయన ఎంత చక్కగా వివరిస్తూ ఉంటుండగా నాయన మరి ప్రభా చేయుచున్న పరిచర్యలో మీరు ఉండండి ప్రభా. అనేకులకు నాయన మరి ఎంతో నాయన జ్ఞానము కలిగించే వారిగా మరి నాయన నీ సన్నిధిలో ప్రయాసపడి సిద్ధపడి మరి ప్రభా వచ్చి మాకు అందించుచుంటుండగా ప్రభా నాయన మీకు వందనాలు. ఆ కుటుంబాల్ని మీరు ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ రీతిగా నాయన ప్రయాసపడుతున్నారు నీకు తెలుసు కనుక నాయన మరి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అన్నారు కనుక మీకు వాయిస్ రావట్లేదు. వాయిస్ కట్ అయిపోయిందండి. అవును బ్రదర్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాయిస్ కట్ అయిందండి కొంచెం. అవును కట్ అయింది. అదే ఇప్పుడు మళ్ళీ తను చేసింది ప్రార్థన. ఆమేన్ అన్నాడు. నేను కళ్ళు మూసుకొని చేసేస్తా ఉన్నాను. వాయిస్ సంగతి తెలియదు. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. మనము ఈ రోజు ధ్యానించుకునే పుస్తకము 2వ సమూయేలు గ్రంథము. మనము లాస్ట్ వీక్ 1వ సమూయేలు గ్రంథంలో మనం సమూయేలు గురించి తెలుసుకున్నాము, సౌలు జీవితం గురించి తెలుసుకున్నాము, అలాగే దావీదు జీవితం గురించి మనం క్లుప్తంగా చూడటం జరిగింది. సమూయేలు చిన్ననాటి నుంచి ఎలా దేవుని సేవలో దేవుని మందిరంలో ఎట్లయితే సేవ చేస్తూ వచ్చాడో ఆ విషయాలు కూడా మనము సమూయేలు జీవితంలో చూసాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం కూడా రెండు ఒకటే గ్రంథాలుగా మనము హీబ్రూ బైబిల్లో చూస్తాం. తర్వాత ఎప్పుడైతే గ్రీక్ బైబిల్లో సెప్టెగన్స్ ట్రాన్స్లేషన్ తర్వాత ఈ రెండు గ్రంథాలు అనేది ఒక గ్రంథం అనేది రెండు భాగాలుగా చేయటం జరిగింది. అదే మనకి మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథము అన్ని అధ్యాయాలు కూడా మనం 3 భాగాలుగా చేసుకుంటాం చూసాం. 1 నుంచి 8వ అధ్యాయం వరకు మనం సమూయేలు గురించి, సమూయేలు చిన్ననాటి నుంచి యాజకుడిగా లేకపోతే న్యాయాధిపతిగా ఎలా ఇజ్రాయెల్ ప్రజల పట్ల పరిపాలించాడో అది మనము మొదటి భాగంలో చూసాం. 2వ భాగంలో మనం సౌలు జీవితం గురించి చూసాము. సౌలు రాజుగా అభిషేకించబడటము, తర్వాత సౌలు ఎలా పాపం చేశాడు, దేవునికి అవిధేయతగా ఎలా జీవించాడు, తర్వాత తనకు వచ్చిన నాశనాన్ని కూడా మనం 2వ భాగంలో మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ వచ్చాం. తర్వాత 3వ భాగంగా మనము దావీదు చరిత్రని లేదంటే దావీదు యొక్క లైఫ్ హిస్టరీ, అంటే దేవుడు సౌలుని ఎప్పుడైతే దావీదుని రాజుగా అభిషేకించమంటాడో అభిషేకం వరకే మనము 3వ భాగంలో చూస్తాము. ఇంకా రాజు అప్పటికి కాలేదు. సౌలు దావీదుని తరమటము, తర్వాత దావీదు అరణ్యంలో తిరుగుతూ భయపడుతూ దాక్కోవటము, ఇవన్నీ కూడా మనము 3వ భాగంలో మొదటి సమూయేలు గ్రంథంలో చూసాం. తర్వాత ఈ రోజు మనం ధ్యానించుకునే పుస్తకము 2వ సమూయేలు గ్రంథం. 2వ సమూయేలు గ్రంథంలో మనకి ముఖ్యంగా మనము ఈ ఇంట్రొడక్షన్ అనేది మనం ఆల్రెడీ చూసాము. మనకి ఈ సమూయేలు గ్రంథంలో మనకి కనిపించే వారెవరు అంటే దావీదు జీవితం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటికి సౌలు చనిపోతాడు, సమూయేలు చనిపోతాడు. తర్వాత సౌలు జీవితానికి కంటిన్యూషన్ గా, అంటే మొదటి సమూయేలులో ఎప్పుడైతే సౌలు చనిపోతాడో అక్కడి నుంచి కంటిన్యూషన్ గా మనము 2వ సమూయేలు గ్రంథాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత ఇవి ఎవరికి రాయబడింది, ఎప్పుడు రాయబడింది అనే విషయాలు మనం క్లుప్తంగా చూసుకుంటే కనుక మనకి సమూయేలు మొదటి సమూయేలు గ్రంథంలోనే చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రంథము సమూయేలు ప్రవక్త రాశాడు అనే దానికి ఛాన్సే లేదు మనకి. కాబట్టి సమూయేలు తర్వాత ఉన్న ప్రీస్ట్ నాతాను, గాదు వారు రాశారనేది మనకి స్పష్టంగా, లేదంటే ఎక్కువ బైబిల్ స్కాలర్స్ నమ్మే విషయం అన్నమాట. అదే మనకి ప్రూఫ్ గా మనకి మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు రాయబడుతుంది. ముఖ్యంగా ఈ ఎక్కడ జరుగుతుంది అనేది కనుక మనం చూస్తే ఫిలిస్తీన్ దేశంలో హెబ్రోను అనే ప్రాంతము, జెరూషలేం అనే ప్రాంతము, ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ దావీదుకు సంబంధించిన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు అనేది కూడా మనము ఈ ప్రదేశాల్లో మెయిన్ గా చూస్తాం.
ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సుమారు 960 BC కాలంలో ఈ సంఘటనలు జరిగినట్టుగా మనం చూస్తాం. మాట్లాడకూడదు. ముఖ్యంగా ఈ గ్రంథము జరగటానికి 40 సంవత్సరాల చరిత్రగా మనము చూస్తాం అన్నమాట. తర్వాత ఈ గ్రంథం ముఖ్యంగా రాయబడటానికి కారణం కూడా మనం చూస్తే కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి ఎవరైతే మాట్లాడలేదు ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో మనకి ఈ ముఖ్యంగా ఈ పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ బుక్ చూస్తే గనక దావీదు జీవిత చరిత్రని, లేదంటే దావీదు యొక్క రాజ్య పరిపాలన, లేదంటే దావీదు జీవితంలో చేసిన పాపాన్ని గురించి కానీ, దావీదు తర్వాత పతనం అవటము, దానికి ముందు దావీదు దేవుడిని పట్ల ఎట్లా అవిధేయత కలిగి ఉన్నాడో ఈ చరిత్ర అంతా మనం నేర్పించడానికి ఈ గ్రంథం ముఖ్యంగా రాయబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత దావీదు ముఖ్యంగా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము, ఈ రెండు గ్రంథాలు కూడా చరిత్ర టైం స్పాన్ అంటే జరిగిన కాలము ఎంతవరకు అంటే సుమారు 140 సంవత్సరాల పరిపాలనగా మనం ఈ రెండు గ్రంథాన్ని చూడవలసి వస్తుంది. తర్వాత ఈ గ్రంథాల్లో ముఖ్యంగా మనము ఈ అధ్యాయాల్ని కనుక 24 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. ఈ అధ్యాయాల్ని మనము 3 భాగాలు చేసుకోవచ్చు, లేదంటే 4 భాగాలు కూడా మనము చేసుకోవచ్చు. 3 భాగాలుగా ఎలా చేస్తాము అంటే కనుక మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనము దావీదు రైజ్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు యొక్క రాజ్యం ఎట్లా ఏర్పడుతుంది, దావీదు చేసిన యుద్ధాలు కానీ, దావీదు పొందిన విజయాలు కానీ, ఇవన్నీ కూడా దావీదు ప్రాస్పరింగ్ ఆఫ్ డేవిడ్ అనే విషయాలు కూడా మనం మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూస్తాం. తర్వాత 11 నుంచి 20వ అధ్యాయం వరకు కూడా మనము దావీదు యొక్క పతనం చూస్తాం. అంటే దావీదు పొందిన శ్రమలు కానీ, దావీదు ఎట్లా తన జీవితం ఎలా ఉంది, తన పాపం చేసిన తర్వాత బెర్షెబాతో పాపం ఎలా చేశాడు, తర్వాత ఉరియాని చంపటము, ఇదంతా కూడా మనము 11 నుంచి 20వ అధ్యాయం వరకు కూడా మనము చూస్తూ వస్తాం. తర్వాత చివరి భాగమైన 21 నుంచి 24వ అధ్యాయం వరకు దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు, అంటే నాన్ క్రోనలాజికల్ ఆర్డర్, అంటే దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆర్డర్ లో లేకుండా అక్కడ జరిగినవి ఇక్కడ జరిగినవన్నీ కొన్ని తీసుకొని ఈ 4వ అధ్యాయంలో పొందుపరచడం అనేది మనము చివరి భాగంగా మనం చూస్తాం. అదేవిధంగా రెండవ భాగం మనము ఏం చెప్పామంటే 11 నుంచి 20 వరకు మనం రెండో భాగంగా తీసుకున్నాం. ఈ రెండవ భాగాన్ని కూడా మనము 2 భాగాలుగా తీసుకుంటే 11 నుంచి 12 అధ్యాయం వరకు దావీదు చేసిన పాపం గురించి మనం చూసుకోవచ్చు. తర్వాత 13 నుంచి 20 వరకు దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, లేదంటే దేవుని యొక్క ఉగ్రత ఎలా దావీదు పట్ల ఉంది, దావీదు ఏ విధంగా పతనం అవుతూ వచ్చాడు, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని శపించటము, ఆ శాపం అనేది తన కుటుంబానికి ఏ విధంగా అప్లై అవుతూ వస్తుంది అనేది కూడా మనం ఈ 13 నుంచి 20 అధ్యాయం వరకు మనం చూస్తాం. ముఖ్యంగా ఇందులో మీరు కొంచెం ధ్యానించేటప్పుడు మనం శ్రద్ధ కలిగి కొన్ని అబ్జర్వేషన్స్ చేయాల్సింది ఏంటంటే ప్రజల గురించి, ఇందులో ఉన్న కీ క్యారెక్టర్స్ గురించి మనము ముఖ్యంగా గమనించాల్సిన వారిగా ఉంటాం. సో మనకి కీ వర్డ్స్ కానీ, కీ క్యారెక్టర్స్ కానీ మనం చూస్తే కనుక ఇందులో దావీదు, అబ్షలోము, యోయాబు, బేత్షెబా, నాతాను, మెఫీబోషెత్, అమ్నోన్, తామరు, జదోకు, అబియాతారు, అహితోపేలు, ఇష్బోషెతు, హుషై, వీళ్ళు మనకి ముఖ్యమైన క్యారెక్టర్స్ గా మనం చూస్తాం అన్నమాట. సో ఎందుకు మనకి ముఖ్యమైన క్యారెక్టర్స్ తెలియాలి అంటే మొదటి సమూయేలు గ్రంథం నుంచి రెండవ దినవృత్తాంతముల వరకు కూడా రాజ్యం గురించి, లేదంటే న్యాయాధిపతులు పరిపాలించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజుల పరిపాలన అనేది మనం ముఖ్యంగా ఈ రెండవ దినవృత్తాంతం వరకు చూస్తాం. సో
ఎప్పుడైతే మనం ఈ రాజ్య పరిపాలన గురించి నేర్చుకుంటున్నామో ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో మనకి తెలిసుంటే కనుక వీరి నుంచి కూడా మనము చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి దావీదుకి ఒక సైన్యాధిపతి ఉంటాడు, సౌలుకి ఒక సైన్యాధిపతి ఉంటాడు. మినిస్ట్రీ అంటే ఎట్లయితే మనకి స్టేట్ లెవెల్లో మనకి పోర్ట్ఫోలియోస్, లేదంటే సెంట్రల్ లెవెల్లో మనకి పోర్ట్ఫోలియోస్ కానీ మినిస్టర్స్ కానీ ఎలా అయితే ఉంటారో మనకి ఈ ప్రస్తుత కాలంలో, రాజుల కాలంలో కూడా కొందరు వ్యక్తులు ఉంటారు. అంటే సైన్యాధిపతి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సమాచారం సేవ్ చేయటం కానీ, లేకపోతే ప్లానింగ్ చేసేవాళ్ళు అంటే యుద్ధానికి ప్లానింగ్ వేసేవాళ్ళు కానీ, వీరందరూ కూడా ముఖ్యమైన పాత్రగా ఈ అధ్యాయాలు లేదంటే ఈ గ్రంథాల్లో ఉంటారు. వీరిని బట్టి కూడా ఏ విధంగా ఇతరులకి శాపం వస్తుంది, వీరు దేవునికి అవిధేయత అంటే సైన్యాధిపతులు కానీ ఎవరైతే ఉన్నారో దేవునికి అవిధేయతగా ఎలా బిహేవ్ చేస్తారు, తర్వాత వాళ్ళకు వచ్చే శాపం ఏంటి, దేవుడు వారి పట్ల ఎలా కనికరం లేకుండా వారిని శిక్షించాడు అనే విషయాలు కూడా మనం నేర్చుకుంటే గనక మనము మన జీవితాల్లో అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు చదువుతూ వస్తున్నారో, ఎక్కడైతే మీకు పేర్లు కనిపిస్తాయో ఆ పేర్లని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఈ పేరు ఇతను ఎవరు, ఏ ప్రదేశానికి చెందినవాడు, ఇవన్నీ కూడా మనము చూసుకుంటే గనక మనకి ఈ గ్రంథాన్ని చదవటం ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా మనకి ఈజీగా అర్థం చేసుకునే రీతిలో మనం మూవ్ అవ్వచ్చు. సో ముఖ్యమైన ప్లేసెస్ అంటే ఈ సంఘటనలన్నీ జరిగేది ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ అంటే హెబ్రోన్. మనము ముఖ్యంగా చూస్తాం కదా, దావీదు ఎప్పుడైతే, ఇది మనం 2వ అధ్యాయంలో చూస్తాం, బట్ ముందే చెప్తున్నాను. హెబ్రోన్ అంటే దావీదు ఎప్పుడైతే దేవుడి దగ్గర విచారణ చేయగా నేను ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు దావీదుకి హెబ్రోన్ ప్రదేశం, యెరూషలేములో ఉన్న హెబ్రోన్ ప్రదేశానికి వెళ్ళమని దేవుడు సెలవిచ్చినప్పుడు దావీదు హెబ్రోన్ ప్రదేశానికి వెళ్ళటంగా మనం చూస్తాం. జెరూషలేం అంటే అప్పుడున్న జెరూషలేం ప్రాంతం అనేది ఒక ప్రాంతం, అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ నివసించే ప్రాంతము. అక్కడ మనం ఈ ప్రదేశంలో దావీదు రాజు అవ్వటం మనం చూస్తాము. గాద్ ప్రదేశము, జిక్లాగ్ ప్రదేశము, లేదంటే బెత్లెహేము దావీదు ఆయన జన్మస్థలము. రబ్బా అంటే ఇది అమోనీయులు నివసించే ప్లేస్ అన్నమాట, అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ అమోనైట్స్ అని పిలుస్తాము. తర్వాత మహానాయం, గేషూర్, ఈ ప్రాంతాల దగ్గర కూడా మనకి ఈ యుద్ధాలు కానీ లేకపోతే పరిపాలన కానీ ఇవన్నీ కూడా మనము చూస్తాం అన్నమాట. తర్వాత మనం ఇది ఆల్రెడీ చూసాము, 24 అధ్యాయాలు కూడా మనం 3 భాగాలుగా చేసుకున్నాము. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే మొదటి నుంచి ఫర్దర్ గా మనం ఇంకా కొంచెం డివైడ్ చేసుకోవాలి అంటే గనక మొదటి 4 అధ్యాయములు కూడా విశ్వాసం అంటే ఫెయిత్ గురించి చెప్తుంది. తర్వాత 5 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం గురించి మనకి నేర్పిస్తుంది. 11వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కూడా మనకి అడల్టరీ అంటే వ్యభిచారం, దావీదు యొక్క వ్యభిచారం గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత 11వ అధ్యాయము 5 నుంచి 27వ వచనం వరకు కూడా మనము దావీదు చేసిన హత్య, ఉజ్జియాని హత్య చేయటం కూడా మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు కూడా కుటుంబం అంటే దావీదు యొక్క కుటుంబము ఎట్లా పతనమవుతూ వస్తుంది, కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు, లేకపోతే కుటుంబంలో జరిగిన కొన్ని యుద్ధాలు, వారికి మధ్య పడకపోవటము, ఈ అన్ని విషయాలు కూడా మనము 12 నుంచి 14 వచనం వరకు కూడా చూస్తాం. 15 నుంచి 20 వచనంలో కూడా మనం దావీదు యొక్క పొలిటికల్స్ అంటే రాజకీయం, అంటే దావీదుతో పాటు ఉన్న మినిస్టర్స్ కానీ దావీదుతో పాటు ఉన్న పోర్ట్ఫోలియోలో ఎవరైతే ఉన్నారో వారు దావీదుని ఎట్లా ఇది చేస్తూ వచ్చారు, లేకపోతే ఎగెయినెస్ట్ గా వెళ్ళటము, ఇవన్నీ కూడా అంటే రాజకీయంగా దావీదు ఎలా పతనమవుతూ వచ్చాడో కూడా మనం 15 నుంచి 20 వచనాల్లో చూస్తాం. అంటే దావీదు పాపం చేసిన తర్వాత దావీదుకి 2 రకాలైన నష్టాలు జరిగినాయి. ఒకటి కుటుంబ పరంగా, ఇంకోటి రాజకీయ పరంగా. దేవుడు ఈ రెండిటి పరంగా ఎలా దేవుడు దావీదుకి బుద్ధి చెప్పాడు అనే విషయం కూడా మనము ఈ 2 భాగాలుగా మనం చూస్తాం. తర్వాత 21 నుంచి 23 వచనం కూడా హ్యూమిలిటీ అంటే వినయం. దావీదుకి అపకారం చేసిన ప్రజలు కూడా దావీదు ఎలా మంచి చేశాడు, లేదంటే దావీదు కొందరిని ఎలా క్షమించాడు, తన
తన విధేయతను కానీ తన వినయాన్ని కానీ ఇతరుల పట్ల ఎలా చూపించాడు అనే విషయాన్ని మనం 21 నుంచి 23 వచనం వరకు చూస్తాం. 24 వచనం వచ్చేసరికి గర్వం. అంటే చివరి అధ్యాయంలో దావీదు ఎలా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కౌంటింగ్ చేయటం, అంటే సెన్సస్ అని పిలుస్తాం కదా, అది చేయటం వల్ల దావీదికి వచ్చిన నష్టం కానీ దేవుడు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ ఈ చివరి అధ్యాయంలో కూడా మనం చూస్తాం. తర్వాత మనము ఇప్పుడు క్లుప్తంగా 1 నుంచి 10వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకుందాం. 1 నుంచి 10వ అధ్యాయం వరకు కూడా మనకి దావీదు యొక్క రాజ్య పరిపాలన గురించి, లేదంటే దావీదు ఎలా రాజు అయ్యాడు అనేది కూడా మనం చూస్తాం. ముఖ్యంగా మనము 1వ అధ్యాయంలో యోనాతాన్ అంటే దావీదు యొక్క స్నేహితుడైన యోనాతాను చనిపోవటము, తర్వాత దావీదు బట్టలు చింపుకొని ఎలా దుఃఖించాడు అనే విషయాన్ని కూడా మనము ఈ మొదటి అధ్యాయంలో చూస్తాం. తర్వాత సౌలు మరణాన్ని కూడా తెలుసుకోవటము, ఆ తర్వాత సాంగ్ అంటే దావీదు యొక్క సాంగ్ రాయటము, ఇది కూడా మనము మొదటి అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో దావీదు ఎప్పుడైతే సౌలు చనిపోయిన తర్వాత నేను నా ప్రదేశానికి వెళ్ళొచ్చా అని దేవుని ఎప్పుడైతే విచారణ చేశాడో అప్పుడు దావీదుని దేవుడు వెళ్ళమని చెప్పటము, తర్వాత వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా దావీదు నేను ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనే విషయం కూడా అడగటము, అప్పుడు హెబ్రోను ప్రాంతానికి వెళ్ళమని దేవుడు సమాధానం ఇవ్వటము, ఈ విషయాలన్నీ కూడా మనం 2వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత దావీదుని రాజుగా అభిషేకించడము యూదా ప్రజలకి చూస్తాము. ఇష్బోషేతు, సౌలు కుమారుడైన ఇష్బోషేతు ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా అవ్వటం చూస్తాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి యూదులకి జరిగిన యుద్ధం కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యూదా ప్రాంతం అనేది సౌత్ లో ఉంటది, ఇజ్రాయెల్ ప్రజలు అనేది నార్త్ లో. 11 ట్రైబ్స్ అంటే 11 గోత్రాలు కలిపి ఒక ఇజ్రాయెల్ అని పిలుస్తాము. యూదా అనేది ఒక సపరేట్ గోత్రంగా మనం పిలుస్తాం. దావీదు యూదా గోత్రానికి రాజు అవుతాడు. ఇష్బోషేతు మిగతా 11 గోత్రాల వారికి కూడా రాజు అవుతాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి యూదుల ప్రజలకి యుద్ధం జరగటం కూడా మనం చూస్తాము. తర్వాత ఈ 2 రాజ్యాలు కూడా విడిపోవటం కూడా మనం చూస్తాం. తర్వాత ఇష్బోషేతు పరిపాలించే కాలంలో 3వ అధ్యాయం గురించి ఇప్పుడు చూస్తున్నాము. ఇష్బోషేతు సౌలు కుమారుడైన ఇష్బోషేతు సౌలు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా అవ్వడం చూస్తాము. తర్వాత అబ్నేర్ అనే వ్యక్తి ఇష్బోషేతుకి లీడర్ ఆఫ్ ది ఆర్మీగా ఉంటాడు. అంటే సౌలుకి కూడా సైన్యాధిపతిగా అబ్నేర్ ఉండటము, సౌలు చనిపోయిన తర్వాత ఈ అబ్నేర్ అనే వ్యక్తి ఇష్బోషేతుకి కూడా సైన్యాధిపతిగా ఉండటం కూడా మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 వ్యక్తుల్ని, సైన్యాధిపతులు అనగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరు వ్యక్తుల్ని. ఒకటి అబ్నేరు, ఇంకొకరు యోయాబ్ అనే వ్యక్తి దావీదుకి లీడర్ గా ఉంటాడు. ఎప్పుడైతే రాజుగా అవుతాడు దావీదు, యోయాబ్ అనే వ్యక్తి సైన్యాధిపతిగా రాజు దగ్గర ఉంటాడు. సో ఈ యోయాబ్కి అబ్నేర్కి, అంటే సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేర్కి దావీదు సైన్యాధిపతి అయిన యోయాబ్కి పడకపోవటం ద్వారా వీళ్ళిద్దరికి క్లాషెస్ వచ్చి యోయాబ్ అనే వ్యక్తి, యోయాబు సైన్యాధిపతి అబ్నేర్ని చంపటం కూడా మనం 3వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఇక్కడ అబ్నేర్ చనిపోయిన తర్వాత, అబ్నేర్ ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలుని ఎవరు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు అభిషేకం చేసి సౌలుని రాజుగా ఏర్పరచుకున్నాడు. మనము దావీదు యొక్క క్యారెక్టర్ చూస్తే కనుక, దావీదు మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు చనిపోయిన తర్వాత దావీదు సంతోషపడలేదు. దావీదు దుఃఖపడ్డాడు బాగా. ఎందుకంటే దేవుడు అభిషేకించాడు కాబట్టి. దావీదుకి దేవుని పట్ల ఉన్న ప్రేమ, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ పట్ల ఉన్న సిన్సియారిటీని బట్టి సౌలు చనిపోయినప్పుడు దుఃఖించాడు. అదే విధంగా సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేర్ చనిపోయిన తర్వాత కూడా దావీదు దుఃఖించడం కూడా ఈ 3వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు సౌలు చనిపోయినప్పుడు దుఃఖిస్తాడు,
దావీదు యోనాతాన్ చనిపోయినప్పుడు దుఃఖిస్తాడు, దావీదు అబ్నేర్ చనిపోయినప్పుడు కూడా దుఃఖిస్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు ఒక ఎమోషనల్ పర్సన్. అదే విధంగా దావీదు దేవుని పట్ల ఉన్న ఆ దేవుని ఆజ్ఞల పట్ల ఉన్న విధేయత గాని ఈ ఈ అధ్యాయాల్లో అంటే దావీదు క్యారెక్టర్ నుంచి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దుఃఖించడం అంటే శత్రువు ఎప్పుడన్నా చనిపోతే సంతోషపడేవారుగా రాజు ఉంటాడు. కానీ ఇక్కడ దావీదు అలా కాకుండా దుఃఖపడే వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం పట్ల ఆయనకున్న గొప్ప సిన్సియారిటీని బట్టి దావీదు ఆ విధంగా ప్రవర్తించాడు అనేది మనం 3వ అధ్యాయంలో నేర్చుకోవచ్చు. 4వ అధ్యాయంలో ఇషిబోషేతు కూడా చనిపోతాడు. అంటే ఇషిబోషేతు ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలు యొక్క కుమారుడు ఇషిబోషేతు కూడా చనిపోతాడు. 4వ వచనం. చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యం అనేది వీక్ అయిపోద్ది. అంటే ఎప్పుడైతే సైన్యాధిపతి చనిపోతాడో, ఎప్పుడైతే రాజు అంటే ఇజ్రాయెల్ రాజు అని ఇషిబోషేతు చనిపోతాడో, ఇజ్రాయెల్ అనేది చాలా వీక్ అయిపోయి వాళ్ళకి బలం లేకుండా పోతుంది. ఎవరు చంపేస్తారు ఇషిబోషేతుని అంటే తనతో పాటు ఉండే ఇద్దరు కెప్టెన్సే ఇషిబోషేతుని చంపేసి తన తలని దావీదు దగ్గరికి తీసుకువెళ్తారు. దావీదు వారిని ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ దావీదు దగ్గరికి ఇషిబోషేతు తల తీసుకెళ్తే, ఎందుకంటే దావీదుకి సౌలుకి పడదు కాబట్టి ఇషిబోషేతుకి దావీదుకి కూడా పడదు అనుకొని ఈ తల దావీదు దగ్గరికి తీసుకెళ్తే మనకి దావీదు ఏదో ఒక రాజ్యంలో ఏదో ఒక పొజిషన్ ఇస్తాడు, లేదంటే మనల్ని గౌరవిస్తాడు అనే ఇదిలో వీరు ఇద్దరు ఏం చేస్తారంటే దావీదు దగ్గరికి తల తీసుకెళ్ళినప్పుడు దావీదు వీరిని క్షమించడం అనమాట. దావీదుకి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడున్న ప్రజల్ని వీరి మీద శిక్ష కూడా రావటం మనకి జరుగుతుంది అనమాట. తర్వాత ఇషిబోషేతు ఎప్పుడైతే చనిపోతాడో 5వ అధ్యాయంలో దావీదు మళ్ళీ ఇజ్రాయెల్ దేశంకి అంటే ఈ 11 గోత్రాలు దగ్గరికి రావటము, లేదంటే ఇజ్రాయెల్ ప్రజలంతా ఇషిబోషేతు చనిపోయిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చి మాకు రాజు లేడు, మీరే మాకు రాజుగా ఉండాలి అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు 12 గోత్రాల వారికి అంటే యూదా గోత్రము మిగిలిన 11 గోత్రాల వారికి కూడా దావీదు రాజుగా అవటం కూడా మనం 5వ అధ్యాయంలో చూస్తాం అనమాట. 5వ అధ్యాయము 7వ వచనంలో మనకి స్పష్టంగా ఏం చెప్తుందంటే దావీదు యొక్క పట్టణము అనేది రాసి ఉంటది. 5వ అధ్యాయము 7వ వచనము. సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను అని రాసి ఉంటది. అంటే దావీదు యొక్క పట్టణంగా మనము 5వ అధ్యాయంలో చూస్తాం అనమాట. ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజు అవటం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే రాజుగా దావీదు పరిపాలన స్టార్ట్ చేస్తాడో అప్పుడు దావీదుకి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే నేనేమో ఈ కోటలో ఉంటున్నాను, నేనేమో రాజుగా విలాసవంతంగా నేను జీవిస్తున్నాను, కానీ దేవుడేమో అంటే మందసం అంటే దేవుడే కాబట్టి ఆ మందసం అనేది ఆ టెంట్స్ గుడారాల్లో ఉంటుంది. అట్లా కాదు, నేను కూడా మందసం తెప్పించి మనం దేవుడికి ఒక ఆలయం కట్టించాలి అనే ఉద్దేశము కలిగి దావీదు ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఆ మందసాన్ని యెరూషలేం పట్టణానికి తీసుకురావటం కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ మందసం వస్తుందో ఉజ్జియా దాని మీద పడిపోతుంటే చెయ్యి పట్టుకోవటము, తర్వాత ఉజ్జియా అక్కడికే చనిపోవటం కూడా మనకి తెలిసిన విషయమే. తర్వాత ఆ మందసాన్ని ఓబేదెదోం యొక్క గిత్తీయుడైన ఓబేదెదోం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటము, అక్కడ 3 నెలలు అక్కడ ఆ మందసం ఉంచటము, తర్వాత ఓబేదెదోం వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించటము, ఈ విషయము దావీదుకు తెలిసి ఆ మందసాన్ని నా దగ్గరికి తీసుకురామని కూడా దేవుని ప్రార్థించినట్లుగా వారి ప్రజలకి చెప్పినట్టుగా మనము 7వ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానము లేదంటే కోవెనెంట్ బిట్వీన్ డేవిడ్ అండ్ గాడ్ కూడా మనము 7వ అధ్యాయంలో చూస్తాం. అదే మనము కీ వర్సెస్ గా ఇక్కడ చూసాం. మనం ఒకసారి ఎవరన్నా 7వ అధ్యాయము 16వ వచనం చదవండి.
7వ అధ్యాయము 16వ వచనము. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. అది అంటే ఇది కీ వర్స్ ఇన్ దిస్ బుక్ అన్నమాట. 2 శామ్యూయల్ అంటే 2వ సమూయేలు గ్రంథంలో ఇది ఒక ముఖ్యమైన వచనంగా చూస్తాం. దావీదుకి దేవుడిచ్చిన నిశ్చయత, లేకపోతే అంటే దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం ఎవరి గురించి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అది నిత్యము దేవుడు రాజుగా ఉన్నాడు కాబట్టి అటువంటి వాగ్దానము దేవుడు దావీదుకి ఇవ్వటము, తర్వాత దావీదు హ్యాపీగా ఫీల్ అవ్వటము, ఆ ఎష్యూరెన్స్ ను బట్టి నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా దీవిస్తున్నావా ప్రభువా అని దావీదు దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా మనము 7వ అధ్యాయంలో చూస్తాం. అదే విధంగా 8వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ దావీదు యుద్ధాలు లేదంటే దావీదు యొక్క విజయాలు కూడా మనము 8వ అధ్యాయంలో చూస్తాం. దావీదు ఇంకా అంటే ఈ వచనాలన్నీ కనుక మనం చూసుకుంటే మోయాబ్ దేశం పైన, ఫిలిస్తీన్ల దేశం పైన, అమ్మోనీయుల పైన, అమాలేకీయుల పైన, హదాదేజార్ల పైన, వీరిపైన యుద్ధం చేసి దావీదు విజయాన్ని పొందినట్టుగా మనం 8వ అధ్యాయాన్ని చూస్తాము. అదే విధంగా దావీదు యొక్క పోర్ట్ఫోలియో లేదంటే దావీదు యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా మనము ఈ 8వ అధ్యాయంలో చూస్తాము. ఒకసారి మీకు అది చూపిస్తాం, ఒక్క నిమిషం అండి. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వచనాల వరకు మనం చూస్తే గనక అక్కడ స్పష్టంగా వీరి గురించి రాయబడుతుంది. అంటే ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియో చూడండి. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యములకు అధిపతి ఉండెను. అహీరుదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును, అబ్యాతురు కుమారుడగు అహీమెలేకును యాజకులు సేరాయ లేఖికుడు అని రాసింది. తర్వాత యెహోయాదా కుమారుడగు బెనాయి కేరీతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. అంటే ఎట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా పోర్ట్ఫోలియో ఎలా అయితే ఉంటుందో దావీదు రాజ్యానికి కూడా వీరు దావీదు రాజ్యంలో పోర్ట్ఫోలియోస్ గా చూస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇద్దరు. ఒకటి యోయాబు, ఇంకొకరు చివరి వచనంలో దావీదు కుమారులు సభాముఖ్యులు అంటే చీఫ్ మినిస్టర్స్ అన్నమాట. సభాముఖ్యులు అంటే ఇంగ్లీష్ లో ఏం రాసిందంటే చీఫ్ మినిస్టర్స్. తర్వాత యోయాబు సైన్యాధిపతి. ఈ ఇద్దరు వ్యక్తులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి నెక్స్ట్ ఫస్ట్ కింగ్స్ కానీ, మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథంలో మనకి వీరు ఏ విధంగా దావీదుకి వెన్నుపోటు పొడుస్తారో లేకపోతే దావీదు మాటని ధిక్కరిస్తూ వస్తారో మనము చూసుకోవచ్చు. అందుకే వీరిని గుర్తుపెట్టుకోండి అట్లా. తర్వాత 9వ అధ్యాయంలో మనం మెఫీబోషెత్, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ ని దావీదు పిలుచుకొని తన బల్ల దగ్గరే తనని పోషించటము, రాజు తినే తిండే తను కూడా తినటము, తర్వాత జీబా అనే సౌలు యొక్క సర్వెంట్ ని పిలిచి తనకి కొన్ని పొలాలు కానీ లేకపోతే ఆస్తులు కానీ ఇచ్చి ఆ పంటను పండించి మెఫీబోషెత్కి పోషించటం అనేది అక్కడ దావీదు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాము. అది జరిగినప్పటికీ మెఫీబోషెత్ అనే వ్యక్తి దావీదు దగ్గరే ఉండి, దావీదు రాజ్యంలో ఉండి, దావీదు తిని దావీదు కూర్చునే చోటే కూర్చొని దావీదుతో సహవాసం చేసినట్లుగా, లేదంటే దావీదు తన పైన చూపించిన కృపగా మనము ఈ 9వ వచనంలో మనం చూస్తాం. అదే విధంగా 10వ అధ్యాయంలో కూడా అమ్మోనీయుల మీద సిరియన్స్ మీద దావీదు యుద్ధం చేయటము, ఆ యుద్ధాన్ని పైన గెలవటం కూడా మనం చూస్తాం. అదే మనకి 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి వర్స్ ఉంటది. బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ లెట్ us బీ స్ట్రాంగ్ ఫర్ అవర్ పీపుల్ అండ్ ఫర్ ది సిటీస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ మే ద లార్డ్ డూ వాట్ సీమ్స్ గుడ్ టు హిమ్ అనేది మనకి ఇది అనేక చోట్ల మనం చూసే వచనమే ఇది. అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందాము,
తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయును గాక అని అభిషేక్తో చెప్పి అని రాసిందండి ఇక్కడ. అంటే దావీదు ఇచ్చే స్ట్రెంగ్త్, లేదంటే దావీదుకి ఉన్న కరేజ్ ని, లేకపోతే దావీదు ఆ సైన్యాన్ని లీడ్ చేసే లీడర్షిప్ ని గాని మన ఈ 10వ అధ్యాయంలో చూడొచ్చు. అంటే దావీదు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ 10వ అధ్యాయంలో మనకి ముఖ్యంగా తెలుస్తుంది అన్నమాట. ఇంతటితో మనకి మొదటి భాగం కంప్లీట్ అయిపోయింది. మనకి రెండో భాగంలో వచ్చేసరికి దావీదు రాజ్యానికి వచ్చిన సమస్యలు, లేదంటే దావీదు రాజ్యానికి వచ్చిన కొన్ని కష్టాలు అని చెప్పుకోవచ్చు మనం. దావీదు ఎప్పుడైతే ఈ సైన్యాధిపతులు గాని, లేదంటే రాజులు గాని వీరు యుద్ధానికి వెళ్తారో అప్పుడు దావీదు ఒంటరిగా ఉండి మేడపైకి వెళ్ళి చేసిన పాపం కూడా మనం చూస్తాము. తర్వాత ఇక్కడ ఉరియాని కూడా ఎలా చంపించేశాడో, లేకపోతే ఆ విషయాలన్నీ కూడా మనము చూస్తాం. అదే మనము 11వ అధ్యాయము 27వ వచనంలో మనకి దేవుడు ఎలా దాని పట్ల ఆగ్రహం చెందాడో మనము చూస్తాం అన్నమాట. అక్కడ చూడండి, అంగలార్పు కాలము తీరున తరువాత దావీదు దూతను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యకు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇది మనకి ఇంపార్టెంట్ కీ వర్స్ ఇందులో. దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యము అని రాసింది అనమాట. సో దావీదు చేసిన పాపం కూడా ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కూడా మనకి రాయబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత అదే అధ్యాయంలో ఉరియాని చంపటం కూడా మనము చూస్తాం అన్నమాట. ఇక్కడ మొదటి అధ్యాయం నుంచి మనము చూసుకుంటే కనుక ఈ క్లియర్ గా ఈ డిస్క్రిప్షన్ అనేది మనము చూసుకోవచ్చు. తర్వాత 12వ అధ్యాయం వచ్చేసరికి ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో నాతాన్ అనే ప్రవక్త వచ్చి, లేదంటే ప్రీస్ట్ వచ్చి దావీదుకి నువ్వు చేసిన పాపము ఏంటి అని దావీదుని ప్రశ్నించటము, లేకపోతే దావీదు తెలియదు అనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ నాతాన్ ఎప్పుడైతే దావీదుని ఖండం చేస్తాడో అప్పుడు దావీదు ఒప్పుకుంటాడు, తన పాపాన్ని ఒప్పుకొని నేను ఈ పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు నాతాను అప్పుడు దేవుడు తనకి ప్రత్యక్షపరిచిన కొన్ని శాపాలు, ఇవన్నీ కూడా నీ కుమారుల మీదకి మీ శాపం వస్తుంది అని అనేకమైన ఇవి కూడా మనము చూస్తాం. చూడండి 12వ అధ్యాయము 11 నుంచి 11, 12 లేదంటే 13వ వచనము 14వ వచనము కూడా మనము ఎట్లయితే దేవుడు పలికిన మాటలు, లేదంటే ఆ శాపాల గురించి కూడా మనం చూస్తాం. మనం 12వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూడండి. వెన్ డేవిడ్ సా దట్ హిస్ సర్వెంట్స్ వర్ విస్పరింగ్, అంటే దావీదు కుమారుడు చనిపోవటం కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాము. తర్వాత సొలొమోను జన్మించటము అది కూడా మనం చూస్తాము. ఇక్కడ ముఖ్యంగా ఈ 12వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుని శాపం దావీదు మీదకి వస్తుందో, తర్వాత ఎప్పుడైతే దావీదు కుమారుడు చనిపోతాడో, దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత చనిపోవటము, తర్వాత దావీదు మందిరంలోకి వెళ్ళి వర్షిప్ చేసిన పర్సన్ గా మనము 20వ అధ్యాయంలో చూస్తాం. అదే రాసింది. సో డేవిడ్ అరోజ్ ఫ్రమ్ ద గ్రౌండ్, washed and anointed himself and changed his clothes and he went into the house of the Lord and worshipped అనేది రాసి ఉంటుంది. సో ఈ అధ్యాయం కూడా మనము ముఖ్యమైన వచనం ఇది ఒకసారి చదువుకుందామండి. ఎవరైనా దయచేసి ఒకసారి చదువుతారండి. 12వ అధ్యాయము 20వ వచనం చదవండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేశాను. అదండి, అంటే అదే మనమైతే ఏం చేస్తామండి, ఏదైనా జరిగితే మన ఇంట్లో, లేదంటే మనకి ఇట్లా జరిగితే గనక మనం చాలా దుఃఖపడేవారుగా, లేకపోతే దుఃఖించేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ దావీదు దుఃఖించాడు, కాదనట్లేదు. కానీ దేవుని మందిరంకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక గొప్ప దేవుని పట్ల ఉన్న గొప్ప భక్తిగా మనము దావీదు నుంచి నేర్చుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత ఇదే 12వ అధ్యాయంలో రబ్బా అనే ప్రాంతం, అంటే
అమ్మోనీయులకి క్యాపిటల్ సిటీ అయిన రబ్బా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలను నిర్మూలించటము, అదే ప్రజలను తెచ్చుకొని బానిసలుగా పెట్టడం కూడా మనం 12వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 13వ అధ్యాయంలో అమ్నోను తామరిని పాడు చేయటం కూడా మనం ఈ 13వ అధ్యాయంలో చూస్తాం. అంటే ఈ 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే గనక మనం 11, 12 వచనాలు ఏం చెప్పామనండి? 11, 12 వచనాల వరకు దావీదు చేసిన పాపం గురించి చూసాం. 13వ అధ్యాయం నుంచి 20వ వచనం కూడా ఇప్పుడు దేవుడు పలికిన మాటలు, అంటే దేవుడు ఏవైతే శాపాలు దేవుడు ఇచ్చాడో ఆ శాపాలు లేదంటే దేవుడిచ్చిన జడ్జిమెంట్ ని అప్లై అవటం చూస్తాం. అంటే దావీదు యొక్క పత్రం, లేదంటే దావీదు కుటుంబం పట్ల జరిగిన గొడవలు, లేదంటే దావీదు రాజ్యం దగ్గర జరిగిన గొడవలు కూడా మనం ఈ 13వ అధ్యాయం నుంచి చూస్తాం. మనం డిస్కస్ చేసుకునే అంశాలు ఇప్పుడు అవి. 13వ అధ్యాయంలో అమ్నోను తామర్ని పాడు చేయటము. ఈ అమ్నోన్ ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. తామర్ ఎవరు అంటే దావీదు యొక్క కుమార్తె. అప్షలోం కూడా దావీదు యొక్క కుమారుడు. ఈ అప్షలోము తామరు అన్నా చెల్లెళ్ళు, అంటే ఒక తల్లికి జన్మించిన వ్యక్తులు. కానీ అమ్నోను మాత్రం వేరే తల్లికి, అంటే దావీదు పెళ్లి చేసుకున్న వేరే తల్లికి జన్మించిన వ్యక్తి అన్నమాట. ఇక్కడ అమ్నోన్ ఎప్పుడైతే తామరుని పాడు చేయటం తెలిసిందో అప్షలోము అమ్నోని చంపేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే అమ్నోని చంపేశాడో దావీదు ఊరుకోడని చెప్పేసి అప్షలోము గేషుర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోవటం మనము 13వ అధ్యాయం 34 నుంచి 39వ వచనం వరకు చూస్తాం. భయపడిపోయి పారిపోతాడమ్మ. తర్వాత అప్షలోము మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత యోయాబు ప్లాన్ ద్వారా మళ్ళీ యెరూషలేంకి రావటము, తర్వాత అప్షలోముని దావీదు క్షమించటము, తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా అప్షలోము దావీదు ముఖాన్ని చూడకుండా జీవించడం అనేది చూస్తాం. తర్వాత 14వ వచనం అంతవరకు అయిపోతుంది. 13వ అధ్యాయం అప్షలోము గెషూరుకి వెళ్ళిపోవటం, 14వ వచనంలో మళ్ళీ అప్షలోము యెరూషలేం ప్రాంతానికి తిరిగి రావటం. తర్వాత 15వ వచనంలో అహితోపేలు అప్షలోము మధ్య సంఘటన చూస్తాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అనే వాళ్ళు అప్షలోముతో ఉండటము. తర్వాత ఈ విషయం ఇజ్రాయెల్ ప్రజలంతా ఎప్పుడైతే దావీదు కుమారుడైన అప్షలోముతో ఉంటాడో అప్పుడు అప్షలోము దావీదుని చంపడానికి ప్రయత్నించము, తర్వాత దావీదే పారిపోవటము. ఇక్కడ చూసారా విచిత్రమైన సంఘటన, అంటే కుమారుడే తండ్రి దగ్గర నుంచి రాజ్యం తీసుకొని తండ్రిని చంపేయాలనే కుయుక్తి కూడా ఇందులో చూస్తాం. ఇది ఎందువల్ల జరిగింది? దేవుని అనుమతి వల్లే. అంటే దావీదు చేసిన పాపము వెంటాడుతూ ఇట్లా జరుగుతూ వస్తుంది అనమాట. అదే విషయాన్ని మనం 10వ అధ్యాయం, అంటే 10వ అధ్యాయం లేదంటే 6వ వచనంలో కూడా మనము చూస్తాం అనమాట. తర్వాత దావీదు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోవటము, 600 మందితో దావీదు వెళ్ళటము, ఇవన్నీ కూడా మనము చూస్తాం అన్నమాట. తర్వాత అప్షలోము హెబ్రోన్ నుంచి జెరూషలేంకి రావటం మన 15వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 16వ వచనంలో ఇక్కడ జీబా, అంటే మనము ఇక్కడ చూసాం కదండి, 9వ అధ్యాయంలో దావీదు మెఫీబోషెతుని పిలుచుకొని తన రాజ్యంలో ఉంచుకొని తనతోనే భోజనం చేసేటట్లుగా, తన బల్ల దగ్గరే ఉండేటట్లుగా దావీదు మెఫీబోషెతుని చేసుకున్నాడు. అప్పుడు ఈ ఆస్తి, అంటే సౌలు యొక్క ఆస్తిని జీబాకి ఇచ్చాడు అనేది మనం చూసాం కదా 9వ వచనంలో ఇందాక. అదే జీబా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక నాటకం ఆడతాడు. ఏంటి అంటే దావీదు దగ్గరికి వచ్చేసి మెఫీబోషెతు ఇలా చేశాడు, అలా చేశాడు, మీ వెంట రాలేదు, మీరు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా చంపమని పంపించాడు. ఈ విచిత్రమైన విషయాలన్నీ కూడా జీబా దావీదుకి చెప్పటము. తర్వాత ఈ విషయాలన్నీ చూసి మళ్ళీ మెఫీబోషెతు గురించి జీబా చెప్పిందంత తప్పు అనేది ఎప్పుడైతే మళ్ళీ దావీదు రాజు అయిపోయి మళ్ళీ యెరూషలేం ప్రాంతానికి వస్తాడో ఆ విషయాలన్నీ దావీదు మళ్ళీ తెలుసుకుంటాడు. ఎప్పుడంటే మళ్ళీ ఇది 19వ అధ్యాయంలో చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే 16వ వచనంలో జీబాకి దావీదుకి జరిగిన సంఘటన ఉందో దానికి కనెక్టివిటీగా మనం 19వ అధ్యాయంలో నిజమైన విషయము దావీదు మెఫీబోషెతుని బట్టి తెలుసుకుంటాడు. అదేంటంటే మెఫీబోషెతు కుంటివాడు కాబట్టి తను
దావీదు ఎప్పుడైతే అరణ్య ప్రదేశానికి పారిపోయి వెళ్ళిపోయాడో అబ్షాలోముకి భయపడి, జీబా వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే జీబా నడవలేడు, కుంటివాడు. మెఫీబోషెత్ కుంటివాడు, నడవలేడు. ఇక్కడ జీబా ఏం చేశాడు, అక్కడున్న డాంకీస్ తో తను వెళ్ళిపోవటం అనేది, దావీద్ దగ్గరికి రావటం అనేది, గాడిదని తీసుకొని వెళ్ళిపోవడం. అంటే ఆ కాలంలో గాడిదల్ని కానీ గుర్రాలు కానీ వాడేవాళ్ళు కాబట్టి ఆ గాడిదని ఎక్కేసి జీబా వెళ్ళిపోవటం అనేది మెఫీబోషెత్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దావీద్కి. అప్పుడు దావీదు మెఫీబోషెత్ గురించి నిజం తెలుసుకోవటం కూడా మనం చూస్తాం. అదేవిధంగా 5 నుంచి 14 వచ్చాలో షిమీ గురించి మనం తెలుసుకుంటాం. షిమీ దావీదుని ఎట్లా అవమానించాడో, అంటే సౌలు బెంజామిన్ గోత్రం యొక్క రాజు కదా. సో ఈ షిమీ కూడా బెంజామిన్ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఎప్పుడైతే రాజుగా దావీదు పరిపాలిస్తాడో, లేదంటే దావీదు రాజు అవుతాడో, అప్పుడు షిమీకి కలిగిన కోపం గాని లేకపోతే ద్వేష గాని, దాన్ని బట్టి దావీదుని ఎట్లా అవమానిస్తూ వస్తాడో ఈ వచనాల్లో కూడా మనం చూస్తాం. 16వ వచనం 10వ వచనం గాని, 16వ అధ్యాయం 10వ వచనం గాని, 16వ అధ్యాయం 12వ వచనము, 16వ అధ్యాయం 13వ వచనము చాలా అవమానకరంగా ఎట్లయితే షిమీ శపిస్తాడో, లేదంటే తను రాళ్ళు రుగి, లేదంటే ధూళి ఎగరగొట్టడము, ఇవన్నీ కూడా మనము 16వ వచనంలో చూస్తాం అన్నమాట. మళ్ళీ ఇదే షిమీ గురించి మళ్ళీ 19వ అధ్యాయంలో మనం 18 నుంచి 23వ వచనం వరకు చూస్తాం. ఎట్లయితే మెఫీబోషెత్ గురించి నిజం తెలుసుకుంటాడో, లేదంటే షిమీ గురించి మళ్ళీ కాన్వర్జేషన్ అనేది మళ్ళీ 19వ అధ్యాయంలో మనం చూస్తాము. అది 16వ వచనంలో జరిగిన సంఘటన. ఈ అహీతోపేలు ఎవరు అంటే, ఇక్కడ 2 క్యారెక్టర్స్ ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అహీతోపేలు మరియు హుషై. అహీతోపేలు యుద్ధానికి ప్లాన్ ఒకటి ఉంటుంది కదండి, ఆ ప్లాన్ సిద్ధపరిచే వ్యక్తిగా అహీతోపేలుని చూస్తాం. అహీతోపేలేమో అబ్షలోం అంటే సౌలి సైడ్ యొక్క ప్లానర్, హుషై ఏమో దావీదు సైడ్ సంబంధించిన ప్లానర్ అన్నమాట. వీరిద్దరు కూడా వీళ్ళు ప్లాన్ వేస్తే కరెక్ట్ గా కన్ఫామ్ గా ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవటం అనేది చూస్తాం. అదే మనకి 17వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, ఎంక్వైర్డ్ ఆఫ్ ది లార్డ్, అంటే దేవుని చిత్త ప్రకారమే వాళ్ళు ప్లాన్ వేసే వాళ్ళుగా మనం 17వ అధ్యాయము 23వ వచనంలో చూస్తాం. మనం అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరుగక పోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనికి పాతి పెట్టిరి. 17వ అధ్యాయంలో ఒక్క నిమిషం అండి, అహీతోపేలు గురించి మనము ఒక వచనం ఉంటది, తను వేసిన ప్లాన్ దేవుని చిత్త ప్రకారంగా ఉంటుంది అనేది మనం ఒకటి చూస్తాము. నేను తర్వాత చెప్తానండి ఆ వచనము. తర్వాత హుషయి అనేవాడు దావీదు దగ్గర ఉండి, ఎప్పుడైతే దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు, దావీదు అరణ్య ప్రదేశంలో ఉన్నాడు. దావీదు అరణ్య ప్రదేశంలో ఉండటం చూచి హుషైని, నువ్వు నా దగ్గర ప్లానర్ గా ఉండటం కంటే అహీతోపేలుతోనే ఉండి అక్కడ చేసే ప్లాన్స్ అన్ని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అనేసి చెప్పటము. తర్వాత అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాగా హుషై దావీదు దగ్గర పనిచేయటం మనం చూస్తాము. తర్వాత హుషై అనే వ్యక్తి అబ్షలోం దగ్గర ఉండి దావీదుని చంపే ప్లాన్స్ అన్ని కూడా తీసుకొచ్చి దావీదుకి చెప్పడం అనేది మనం ఈ 16వ వచనములో చూస్తాం. అదే విధంగా 17వ వచనంలో కూడా అబ్షలోము, అహీతోపేలు, హుషై వీళ్ళు ముగ్గురు కూడా దావీదుని చంపటం ప్లాన్ చేస్తారు. హుషై ప్లాన్ చేయడు, కానీ వాళ్ళని మిస్లీడ్ చేయడానికి ప్లాన్ లో ఉన్నట్టు ప్రవర్తించడం హుషై కూడా ఈ 17వ వచనంలో చూస్తాం. తర్వాత దావీదుకి ఇన్ఫర్మేషన్ పంపించటము, తర్వాత దావీదు అక్కడి నుంచి పారిపోవటము, తర్వాత అహీతోపేలు సూసైడ్ చేసుకొని మరణించటం కూడా మన 17వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తాం అన్నమాట. తర్వాత అబ్షలోము చనిపోవటం కూడా మనం 18వ వచనంలో చూస్తాము. అబ్షలోం చనిపోవటం చూసి మళ్ళీ దావీదు ఇక్కడ దుఃఖిస్తాడు.
అదే మనం 18వ అధ్యాయము 33వ వచనంలో చూస్తాం అనమాట. అబ్షలోం ఎలా చనిపోతాడండి? ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎప్పుడైతే దావీదు పారిపోమని చెప్తాడో వీళ్ళందరూ వీరి మీద మళ్ళీ తిరిగి యుద్ధం చేయటము, తర్వాత అబ్షలోంకి ఈ విషయం తెలిసి తన గాడిద మీద పారిపోతూ ఉంటే తన జుట్టు వెళ్ళి ఒక కొమ్మకి తగులుకొని ఆ గాడిద వెళ్ళిపోతుంది, తను జుట్టుకి అలానే ఏలాడుతూ ఉండగా ఈ యోయాబు వీళ్ళు వచ్చి అబ్షలోంని చంపేయడం అనేది కూడా మనము ఈ 18వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం మనం. తర్వాత 19వ అధ్యాయం వచ్చేసరికి ఎప్పుడైతే అబ్షలోం చనిపోతాడో మళ్ళీ దావీదు తిరిగి యెరూషలేంకి రావటము, తర్వాత ఎప్పుడైతే అబ్షలోం చనిపోయాడని దావీదు బాధపడుతూ ఉంటాడో యోయాబు వెళ్ళి దావీదుకి దుఃఖపడొద్దు, నిలబడు, ఇశ్రాయేల్ ప్రజల పట్ల నిలబడు అని చెప్పేసి ఎప్పుడైతే యోయాబు మోటివేట్ చేస్తాడో, ఎందుకంటే దావీదు అనే వ్యక్తి రాజు కాబట్టి తనే దుఃఖక్రాంతుడైతే ఇజ్రాయెల్ ప్రజలకి అంతా కాన్ఫిడెన్స్ పోయి వారు కూడా భయాందోళనలో ఉంటారు కాబట్టి యోయాబు చెప్పిన మాటలుకి స్ట్రెంగ్త్ అయ్యి దావీదు మళ్ళీ యెరూషలేం ప్రజల దగ్గరికి వెళ్ళి యెరూషలేం ప్రజల పట్ల మళ్ళీ రాజుగా అవటము లేదంటే పరిపాలించటము చూస్తాం. అదే అధ్యాయంలో మనం ఆమాసా అనే వ్యక్తిని సైన్యాధిపతిగా చేస్తాను అని యోయాబు ప్లేస్ లో ఆమాసాని సైన్యాధిపతిగా చేస్తానని దావీదు ప్రామిస్ చేయడం ఆమాసాకి, ఈ సంఘటనలన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఇదే అధ్యాయంలో యూదులకి మిగతా 11 గోత్రాల వారికి కూడా యుద్ధం జరగటం మనం ఈ 19వ అధ్యాయంలో చూస్తాం. 20వ అధ్యాయం వచ్చేసరికి షేబ అనే వ్యక్తి దావీదు మీద తిరుగుబాటు చేయటము అది చూస్తాం. తర్వాత యోయాబు అనే వ్యక్తి ఈ అమాసాన్ని చంపటము, షేబాని చంపటం కూడా చూస్తాం. సో యోయాబు చేసిన 3 తప్పులు ఏంటంటే అబ్షలోముని చంపటము, అబ్నేర్ని చంపటము, ఆమాసుని చంపటం. ఈ 3 వ్యక్తులు కూడా యోయాబు చంపేస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనము ఎప్పుడైతే మొదటి రాజుల గ్రంథం చూస్తామో అక్కడ మనకి ఇది కనెక్టివిటీ ఉంటది. ఎందుకంటే యోయాబు వీళ్ళు 3ని చంపటము, తర్వాత యోయాబే మళ్ళీ దావీదు పట్ల ఎగైనెస్ట్ గా ఈ కొన్ని కుట్రల్లో పాల్గొనటము, ఇవన్నీ కూడా అంటే దావీదు చెప్పిన మాట వినకుండా కొన్ని విషయాలు యోయాబు చేస్తాడు. ఆ విషయాలు మనం మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైతే దావీదు రాజు అవుతాడో మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకి మళ్ళీ ఇక్కడ దావీదు యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మనం 20వ అధ్యాయంలో చూస్తాం. సార్ 20వ అధ్యాయంలో మనము ఇందాక చూసాం కదండి డేవిడ్స్ గవర్నమెంట్ అని మనం కొన్ని చదువుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ మనం చూస్తాం 20వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం నుంచి యోయాబు ఇజ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయిండెను. అయితే కెరీతీయులకును పెలేతీయులకును యోహాయాదా కుమారుడుకు బెనాయ అధిపతి అయి ఉండెను. తర్వాత అదోరాము వెట్టి పనులు చేయు వారి మీద అధికారి అయి ఉండెను. తర్వాత అహీలూదు కుమారుడకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. తర్వాత షేవా లేఖీకుడు, తర్వాత సాదోకును అబ్యాతారును యాజకులు, తర్వాత యాయీరుయుడకు ఈరా దావీదునకు సభాముఖ్యుడు అని రాసింది. అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అంతా మారిపోయింది. పాత పోర్ట్ఫోలియో అంతా పోయి కొత్త పోర్ట్ఫోలియో అన్నమాట. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న దాని ప్రకారం ఇందాక చూడండి, ఇక్కడ మనకి యోయాబు కామన్ పర్సన్ అన్నమాట. మిగతా వాళ్ళు ఇక్కడ మారినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్? ఎవరు? దావీదు కుమారుడే చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇక్కడ ఈరా అనే వ్యక్తి, అంటే జైలుడైన ఈరా అనే వ్యక్తి మనము దావీదు యొక్క చీఫ్ మినిస్టర్స్ గా మనము చూస్తాం. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు దేవుడిని విడిచిపెట్టకపోవటము, దావీదు దేవుడిచ్చిన జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని దాన్ని రెస్పెక్ట్ చేయడం కూడా మనం చూస్తాం. ఇంతటితో 20వ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత 21వ అధ్యాయంలో దావీదు ఫిలిస్తీన్ల పైన లేకపోతే గిబియోనీల పైన పోరాడి జయించడం చూస్తాము. తర్వాత 22వ అధ్యాయంలో గాడ్స్ డెలివరెన్స్ మనం చూస్తాం అన్నమాట.
గాడ్స్ డెలివరెన్స్ అంటే దేవుడు దావీదుని ఎట్లా విమోచించాడు, దాని పట్ల దావీదు విధేయుడై 18 కీర్తన 18 ఎలా రాస్తాడు, తర్వాత దావీదు యొక్క లాస్ట్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత దావీదు మైటీ మెన్ అని పిలుస్తాడు 23వ అధ్యాయంలో, అది చూస్తాము. తర్వాత 24వ వచనం వచ్చేసరికి దావీదు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని లెక్కించడం చూస్తాము. తర్వాత లెక్కించడం చూస్తాము. ఆ లెక్కించినప్పుడే దావీదుకి దేవుడు మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వటము. ఆ లెక్కించినప్పుడు యోయాబు ఏం చేశాడంటే దాదాపు 9 మాసాలు 20 రోజులు ఆ ప్రాంతాలన్నీ వెళ్ళి లెక్కించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలేమో 8 లక్షల మంది ఉంటాము, యూదా గోత్రం వారేమో 5,000 మంది ఉండడం, అంటే మొత్తం కలిపి 13 లక్షల మంది ఉండటం కూడా ఇది చూస్తాం. తర్వాత ఎప్పుడైతే దావీదు అలా లెక్కించాడో దేవుని శాపం, అంటే దేవుడే లేదంటే గాద్ అనే ప్రవక్త, మనం చెప్పాం కదా, 2 ప్రవక్తలు ఈ అధ్యాయాల్ని రాశారు లాస్ట్ లో, నాతాను గాదు. ఆ గాద్ అనే ప్రవక్త ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తాడు. 24వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం మనం. ఆ 11వ వచనంలో గాదు ప్రత్యక్షమై దేవుడు ఇలా అన్నాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో 7 సంవత్సరాలు కరువు, లేదంటే రెండవదేమో 3 సంవత్సరాలు వెళ్ళిపోవటము, లేదంటే 3 days ప్లాగ్స్, అంటే తెగుళ్ళు. ఈ తెగుళ్ళు అని చూస్ చేసుకోవటం ద్వారా ఓకే, మొదటిదేమో 7 సంవత్సరాలు కరువు, రెండోదేమో 3 నెలల వరకు నీ శత్రువుల నుంచి నువ్వు పారిపోతూ, లేదంటే నువ్వు పారిపోతూ రావటము, తప్పించుకోవటం అట్లా చేస్తావా, లేకపోతే మూడవది 3 దినాలు ప్లేగ్స్, అంటే దేవుని యొక్క ఉగ్రత వారిపైన రావటము, తర్వాత 7,000 అంటే 70,000 మంది కూడా ఈ తెగులులో చనిపోవటం కూడా మనం 24వ వచనంలో చూస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనకి దావీదు జీవితము ఎట్లా అక్కడక్కడ జరిగిన సంఘటనలు, అంటే మనం 19వ అధ్యాయం చెప్పాం కదండి. 19వ అధ్యాయంలో దావీదు షిమీకి మెర్సీ చూపించడం, అంటే కృప చూపించడం చూస్తాము. మెఫీబోషెతుని కలవటం కూడా మనం 24వ వచనంలో కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఇంతటితో మనకి ఈ 24 వచనాలు మనకి కంప్లీట్ అయిపోతాయి. సో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ 24 వచనాలు కూడా దావీదు యొక్క జీవితంలో దావీదు ఎట్లా ఆశీర్వదింపబడ్డాడు అనేది, తర్వాత దావీదు ఎలా పతనమయ్యాడు, తర్వాత 3వ భాగంగా దావీదుకి జరిగిన శ్రమలు ఏంటి, తర్వాత 4వ భాగంగా దావీదుకి అక్కడక్కడ జరిగిన సంఘటనలు. సో మొదటి 10 అధ్యాయాల్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దావీదు సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఎప్పుడైతే రాజ్యానికి పరిపాలకుడుగా, అంటే ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా అవుతాడో, దేవుని పట్ల విధేయత కలిగి, లేదంటే దేవుని చెప్పిన మాటలు వింటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ జీవించేవాడుగా మనం చూస్తాం. తర్వాత ఎప్పుడైతే దావీదు దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తున్నాడో దావీదుకి విజయాలే కలిగినాయి, అంటే వాళ్ళ శత్రువుల పట్ల విజయం కలిగింది, వాళ్ళ శత్రువుల్ని జయించటము, లేదంటే దావీదు అంచెలంచెలుగా ఎదగటము, తన రాజ్యాన్ని స్థాపించుకోవటము, ఇజ్రాయెల్ ప్రజలంతా దావీదుని గౌరవించటము, తర్వాత ఆ మందసాన్ని తీసుకురావటము, ఇదంతా కూడా మనము చూస్తాం. దావీదు హెచ్చించబడ్డాడు అన్నమాట. తర్వాత 2వ భాగంలో ఎప్పుడైతే బెత్షెబాతో దావీదు పాపం చేశాడో, ఉరియాని చంపేశాడో, దావీదు పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు దావీదు, పాపం చేశాడు దావీదు. ఈ పాపం చేయటం ద్వారా దావీదు రాజు పతనం స్టార్ట్ అయిపోయింది, అంటే డేవిడ్స్ ఫాల్ అని చెప్పొచ్చు. సో మనం కూడా ఎప్పుడైతే దేవునికి విధేయతగా ఉంటామో మన జీవితం సాఫీగా జరగటము, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని పట్ల అవిధేయత కలిగి దేవుని ఆజ్ఞలను అతిక్రమించామో దేవుని ఉగ్రత మన పైన కూడా ఉంటుంది అనేది కూడా మనము స్పష్టంగా తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దావీదు మామూలు వ్యక్తి కాదు, దావీదు మహారాజు, ద గ్రేట్ కింగ్ డేవిడ్ అని పిలుస్తాం. మహారాజు అయిన దావీదుకే
ఈ దుస్థితి పట్టినప్పుడు సాధారణమైన ప్రజలు మనము ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుని కృప చేత చేర్చుకోబడ్డ మనము ఇంకా ఏ విధంగా మనం జీవించాలి, మనం చేసిన పాపాలకి ఇంకా దేవుడు మనల్ని ఏ విధంగా శిక్షించాలి. దావీదు మనము ఒకటే, అంటే దావీదు పట్ల చూపించిన కృపే మనకి దేవుడు చూపిస్తాడు, దావీదు పట్ల చూపించిన ఉగ్రతే దేవుడు మన పట్ల చూపిస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, అంటే పాపం వల్ల వచ్చిన జీతము అందరికీ ఒకటే. కానీ ఎప్పుడైనా మనం పాపం చేసినా సరే దేవుడు మన పట్ల కృప కలిగి క్షమించి సరైన మార్గంలో పెట్టేవాడుగా ఉంటాం. అదే విధంగా దేవుడు దావీదుని కూడా అలానే చేశాడు. సరైన మార్గంలో పాపం చేసినప్పటికీ సరైన మార్గంలో పెట్టి శిక్షించి బుద్ధి నేర్పి అన్ని చేశాడు. సో అలా మన పట్ల దేవుడు చేసినప్పుడు మనం ఆ పాపం జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాల్సిన వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఎప్పుడైతే మళ్ళీ అదే రిపీట్ చేస్తామో దేవుడు మళ్ళీ మన పైన ఉగ్రత చూపించి మన జీవితాల్లో నష్టం కలిగించేవాడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమల్ని కూడా, మనకు వచ్చే బాధల్ని, ఇబ్బంది కూడా మనము అంగీకరించే వారిగా ఉండాలి. అంగీకరించకపోతే అది దేవుడి నుంచి లేదంటే మన దేవుడి నుంచి వచ్చే అనుమతి ద్వారానే జరిగే నష్టమా లేదా అనేది మనం గ్రహించే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం చేసిన పాపానికి దేవుడు ఈ శిక్ష విధిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే గ్రహించి దేవుణ్ణి కోరుకుంటామో అప్పుడు దేవుడు ఆ ఉగ్రత నుంచి మనల్ని విడిపించి మనల్ని సరైన వ్యక్తులుగా చేసుకొని శుద్ధి చేసుకొని మనల్ని పరలోక రాజ్యాల్లో చేర్చుకునే పనిలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనము ఆ విషయాన్ని గ్రహించుకొని ఉండాల్సిన వ్యక్తులుగా ఉంటాం. మూడోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానం. ఎట్లయితే దేవుడు దావీదు పట్ల నీ రాజ్యం స్థిరపడుతుంది తరతరముల వరకు అని ఎట్లయితే దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం ఉందో అదే వాగ్దానము ఎప్పుడైనా సరే మనకి వాగ్దానము మన ప్రార్థనలో గాని, మన వాక్యం ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఏ విధంగా అయినా సరే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా సరే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే వ్యక్తిగా ఉంటాడు. దేవుడు ఉట్టిగే మాటలు చెప్పే దేవుడు కాదు. మన పట్ల మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ మనము నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఆ వాక్యాన్ని లేదంటే దేవుని వాగ్దానాన్ని మన మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని దానికోసం వేచి చూసే వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పేసి ఈ దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానంని ఎలా నెరవేర్చాడో దాన్ని బట్టి మనము ఈ విషయాలన్నీ మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. తర్వాత ఫ్రెండ్షిప్ అండ్ లాయల్టీ గురించి నేర్చుకోవచ్చు. దావీదు యోనాతాను పట్ల ఎట్లా వినయం కలిగి యోనాతాను చేర్చుకున్నాడో, వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని కానీ, లవ్ కానీ ఎలా ఉందో మనం కూడా మన జీవితాల్లో ఇతరులకి అలానే ఉండాలి అనేది కూడా మనము నేర్చుకోవచ్చు. ఇంకోటి, ట్రస్టింగ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్, అంటే మనకి ఉన్న సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ దేవుని పైన ఎలా ఆధారపడి దేవుని పట్ల ఎట్లా నమ్మకంగా ఉండాలనేది కూడా మనము ఈ అధ్యాయాల మొత్తంలో మనము దావీదు నుంచి నేర్చుకునే పాఠాలుగా చూస్తాం. తర్వాత జస్టిస్ అండ్ మెర్సీ, అంటే దేవుడు దావీదుని ఉగ్రత చూపించి శిక్షించాడు, తర్వాత దారిలో పెట్టుకున్నాడు. దావీదు కూడా వినయం కలిగి మెఫీబోషెతుని చేర్చుకున్నాడు. చేర్చుకొని తన శత్రువైన కుమారుడు అయినప్పటికీ, లేదంటే తన మిత్రుడైన కుమారుడే కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్ సౌల్ మాత్రము దావీదుకి శత్రువే అయినా సరే, జనరల్ గా రాజుల కాలంలో ఎలా ఉండేదంటే శత్రుశేషాన్ని ఉంచుకోకూడదు అని అంటారు కదా. వారి జీనియాలజీలో శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. కానీ దావీదు మెఫీబోషెతుని చేర్చుకోవటము, తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని తన తినే తిండి పెట్టడము అనేది మనకి ఈ విషయాన్ని దేవుడు 12 మంది శిష్యులు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని కూడా తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని ఎట్లయితే రొట్టెలు భుజించారో ఆ విధంగా దేవుడు ఎట్లా సహవాసం కలిగి ఉన్నాడో మనం కూడా అదే సహవాసం కలిగి, అదే మెర్సీ కలిగి ఉండాలనేది
మనకి 2వ సమూయేలు గ్రంథం నేర్పిస్తుంది. అదే విధంగా గాడ్ సోవరెనిటీ అంటే దావీదు ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ రాజు అయిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ తరతరముల వరకు రా నీ జీనియాలజీ నుంచే, నీ వంశపార్యం నుంచే రాజ్యాలు వస్తాయి, మహారాజు వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎలా అయితే దేవుడు చెప్పాడో అది మనం అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే దేవుడు సర్వాధికారి, దేవుడు మనందరికీ సర్వాధికారిగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము దీని నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మనము ఇక్కడ బుక్ లో నుంచి చూస్తే దేవుడు మన పాపాలని ఒప్పుకుంటే, అంటే నాతాను ప్రవక్త ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది తప్పు అని చెప్తాడో, ఎట్లయితే దావీదు ఆ పాపాన్ని అంగీకరిస్తాడో అదే విధంగా మన జీవితాల్లో కూడా మన పాపాలను ఒప్పుకొని దేవుని పట్ల విధేయత కలిగి ఆ దేవుడి ఆజ్ఞలు పాటించే వ్యక్తులుగా మనం ఉండాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇంకోటి డిసిప్లైన్ అంటే ఫెయిల్యూర్ టు డిసిప్లైన్ అండ్ ట్రైన్ యువర్ చిల్డ్రన్ లీడ్స్ టు స్ట్రైఫ్ అండ్ కన్ఫ్లిక్ట్. ఇక్కడ మనము ఏలి ప్రవక్త యొక్క కుమారుల్ని చూస్తాము, సౌలు యొక్క కుమారుల్ని చూస్తాము, దావీదు యొక్క కుమారులను కూడా చూస్తాం. మనం ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే డిసిప్లైన్ కలిగి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతామో దాన్ని బట్టి వాళ్ళు ఏ మార్గం నడవాలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా రాయబడింది అనమాట. సో మనము దేవుణ్ణి హెచ్చిస్తే దేవుడు మనం హెచ్చిస్తాడు అనే టీచింగ్స్ లో కూడా, మనం మెయిన్ టీచింగ్స్ లో కూడా మనము చూసుకోవచ్చు. తర్వాత నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ గివ్స్ టెంప్టేషన్ ఏ ఛాన్స్. ఇది ఎవరి గురించి రాయబడిందండి? నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ గివ్స్ టెంప్టేషన్స్ ఏ ఛాన్స్ అంటే ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. నేను కూడా నా జీవితంలో ముఖ్యంగా పాటించే సూత్రం కానీ లేదంటే మెయిన్ లెసన్ కానీ ఏంటంటే, ఇంకోసారి చదువుతున్నానండి. నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ గివ్స్ టెంప్టేషన్ ఏ ఛాన్స్ అంటే దావీదు ఏం చేశాడండి? దావీదు సైన్యాధిపతి, దావీదు రాజులు, దావీదుకి సంబంధించిన పెద్దలు గాని రాజులు గాని ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో దావీదు మేడపైకి వెళ్ళి పాపం చేశాడు. అంటే దావీదు ఖాళీగా ఉన్నాడు, అక్కడ ఏం పని చేయకుండా. దావీదు దేవునికి ఆరాధన చేయొచ్చు, లేదంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండొచ్చు, దేవునికి అక్కర్లను బట్టి ప్రార్థన చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు దావీదు. కానీ ఇవన్నీ చేయకుండా దావీదు ఏం చేశాడు? ఒంటరిగా ఉంటూ వేరే ఆలోచనలు చేస్తూనో లేకపోతే యాదృచ్ఛికంగా తప్పు చేశాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఒంటరిగా ఉండే వారు కాకుండా మనకి సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవటం కానీ, లేదంటే కొన్ని పనులు ఏదన్నా ఇంటి పనో లేకపోతే మన వెల్ బీయింగ్, లేదంటే మన వెల్ బీయింగ్ గురించో లేకపోతే మన వెల్ విషర్స్ గురించో మనము ఏదో ఒక పని చేస్తూ ఉంటే సైతాను లేదా సాతాను మన జీవితంలోకి లేదంటే మన మైండ్ లోకి మన హృదయంలోకి వెళ్లకుండా బిజీగా ఉండటం వల్ల సాతాను మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉండదు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనము మన మైండ్స్ ని ఆక్యుపై చేస్తూ మన హార్ట్స్ ని ఆక్యుపై చేస్తూ, అంటే ఆక్యుపై చేయటం అంటే అగైన్ మన మైండ్ కి స్ట్రెస్ పెట్టుకోకూడదు. డు నాట్ పుట్ యువర్ మైండ్ టు స్ట్రెస్ బట్ టు కీప్ యువర్ మైండ్ బిజీ ఇన్ గుడ్ థింగ్స్ అన్నట్టు. అంటే మన మైండ్ కి మంచి పనులు, అంటే ఏదో ఒక పని చేస్తూ మనము ఉంటే గనక ఆ పనులు చేయడానికి, అంటే ఆ తప్పు చేయడానికి కానీ ఆ హృదయంలో ఆ ఆలోచనలు కానీ మనము జయించడానికి అవకాశంగా ఉంటది అనేది మనం ఈ ముఖ్య వచనాల్లో మనం నేర్చుకోవచ్చు. సో దావీదు పట్ల మన గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే బైబిల్, దావీదు చేసిన విజయాలే కాకుండా దావీదు చేసిన పాపం కూడా లిఖించబడింది మన గ్రంథంలో. ఎందుకంటే దాని నుంచి మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాలు కానీ ఆ వాక్యాలు కానీ దేవుని వాక్యంలో పొందుపరచడం అనేది మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ 24 వచనాలు కూడా మన జీవితాల్లో నేర్చుకొని మనము ఆ మెయిన్ టీచింగ్స్ ని మన హృదయాల్లో పెట్టుకొని మనం నేర్చుకుంటే గనక వినిపిస్తుందండి నా వాయిస్?
వినిపిస్తుంది. వినపడుతుందండి, వినపడుతుంది. ఓకే అండి. సో ఈ విషయాలన్నీ 24 వచనాల నుంచి మనం నేర్చుకుంటే గనక మనము చాలా ఈజీగా మన లైఫ్ లో అప్లై చేసుకొని మనము ఆశీర్వదించబడే వారిగా ఉంటాం. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఈ ఫస్ట్ శామ్యూల్స్ అంటే మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథం కూడా మనకి కంటిన్యూషన్ ఉంటది. ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ వరకు కంటిన్యూషన్ ఉంటది. తర్వాత 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు రిపిటేషన్ అన్నమాట. 1వ దినవృత్తాంతంలో మొదటి సమూయేలు, 2వ సమూయేలులో జరిగిన కొన్ని సంఘటనల్ని పొందుపరచడము, 2వ దినవృత్తాంతంలో మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము జరిగిన కొన్ని విషయాల్ని పొందుపరచడం కూడా చూస్తాం మనం. సో ఈ కంటిన్యూషన్ మిస్ కాకుండా ఉండాలి అంటే మనం కొంచెం ధ్యానించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ తర్వాత ఈ రాజ్యాలు అనేది ఎలా సొలొమోను రాజ్యకాలం తర్వాత ఎట్లా రాజ్యం మళ్ళీ విడిపోతుంది, తర్వాత బబులోనీయులు, అష్షూరులు వచ్చి ఎట్లా వీరిని చెరకి కొనుక్కోబడతారు, ఆ చెరకు కొనుక్కోబడిన తర్వాత 70 సంవత్సరాలు మళ్ళీ చెరలో ఉండి మళ్ళీ యెరూషలేము ప్రాంతానికి ఎలా తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రవక్తలు అనే వాళ్ళు ఎట్లా వాళ్ళు సరైన మార్గంలో పెట్టారు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబెల్ అనే వ్యక్తులు ఎలా వారిని తీసుకొచ్చి సరైన మార్గంలో పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండటము, ఆ తర్వాత బాప్టిజం ఇచ్చి యోహాన్ రావటము, తర్వాత యేసుక్రీస్తు ప్రభు గారు జన్మించటము, ఇదంతా కనెక్టివిటీ అన్నమాట. సో ఇది మిస్ కాకుండా మనం కొంచెం అవుట్లైన్ ధ్యానిస్తే కనుక మనం నెక్స్ట్ క్లాసెస్ కూడా ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతటితో ఈ 2వ సమూయేలు గ్రంథం మనం కంప్లీట్ చేసుకుందాము. మనం వచ్చే వారము కుదిరితే ఇందులో మనకి ఎక్కువ సంఘటనలు అనేది 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథంలో ఎక్కువ సంఘటనలు ఏమి ఉండవు. పరిపాలనలు ఎలా జరిగినాయి అంటే మనకి మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. సో వీరి గురించి మనం ధ్యానిస్తాం కాబట్టి వచ్చే వారం మనం మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం కంప్లీట్ చేద్దాము. ఆ పై వచ్చే వారం మనము 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు జస్ట్ కొంచెం మీరు ఫస్ట్ కింగ్స్ అండ్ సెకండ్ కింగ్స్ కొంచెం ధ్యానించుకొని వస్తే మీకు రిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ కూడా మనము ఈ మ్యాప్స్ తో సహా మనము ఆ రాజ్యం అనేది ఎలా విడిపోబడిందో మనం మ్యాప్స్ తో సహా చూసి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా ముగింపు ప్రార్థన చేస్తే మనము క్లోజ్ చేసుకున్నాము. ఏమన్నా డౌట్స్ ఉంటే, ఏమన్నా ఉంటే అడగచ్చు. అంటే ప్రేయర్ చేస్తారా అంటే ఎవరైనా? మన మధ్యలో పుష్ప గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. పుష్ప ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రార్థన క్లోజింగ్. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. సర్వశక్తి మంతుడు, సర్వాధికారివి, సర్వోన్నతమైన స్థలంలో నివసించు నిత్యము మహిమ ఘనత ప్రభావం పొందుతున్నందుకే మీకు ఎంతో వందనాలు ప్రభా. మీరు మా అక్కరిని ఎరిగి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇలాంటి తరుణాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు. మీ దాసుని ప్రభా, సాంబ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపి దేవా, మాకు కావలసినటువంటి మీ విలువైనటువంటి వాక్కులను ప్రభా, మరి పాత నిబంధన గ్రంథంలో నుండి మొదటి సమూయేలు, 2వ సమూయేలు నుండి ప్రభా ఎన్నో అద్భుతమైనటువంటి దేవా చరిత్రలను ప్రభా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. దీని ద్వారా మరి మానదిన జీవితంలో మేము దిద్దుకొని దేవా, మేము మా పిల్లలము నిన్ను సేవిస్తూ దేవా మరి నీకు మహిమ తెచ్చి వారం కూడా ఉన్నట్లుగా కృప చూపుతారని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. కనికరించండి దేవా, నువ్వు కృపగల దేవుడు ప్రభా. ఎంతో నువ్వు కృప చూయించి ప్రభా దావీదు విషయంలో ప్రభా మరి తను ఒక పాపంని కూడా రాసి పెట్టినటువంటి దేవుడు, మరి తన యొక్క మంచితనాన్ని కూడా మీరు రాసి పెట్టినటువంటి దేవుడు ప్రభా. మీరు నిజంగా ప్రభా, మీరు ఎటువంటి పొరపాటు చేయనటువంటి దేవుడు ప్రభా. మీరు అన్యాయం చేయుట అసంభవం ప్రభా. మీరు గొప్ప దేవుడో ప్రభా. ఇలాంటి దేవుడు మీరు మాకు దొరికినందుకు వందనాలు. యథార్థపరుడో ప్రభా. మరోసారి మీ మంచితనం బట్టి, మీ యథార్థతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను తండ్రి. ఆ విధంగా ప్రభా ఈ యొక్క తండ్రి రాజుల చరిత్రలలో ప్రభా ఎవరెవరు ఏ విధంగా జీవించి ప్రభా మరి నేను మహింపరచగలుగుతూ వచ్చినారో వాటన్నిటిని బట్టి కూడా మేము మానదిన జీవితంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వాటిని ప్రభా ఏ విధంగా డీల్ చేయాలో కావాల్సిన జ్ఞానం దయచేయండి. ప్రత్యేకంగా మేము ఒంటరిగా ఉన్నప్పుడు దేవా మిమ్మల్ని ధ్యానిస్తూ మీ యొక్క ఆలోచనలతో మమ్మల్ని నింపండి. శత్రువు తీసుకొచ్చే
ప్రతి కుయుక్తుల నుండి సులువుగా చిక్కులో పెట్టు పాపం నుండి ప్రభా మీరే మమ్మల్ని మా కుటుంబాలను విడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా అంతకంతకు మమ్మల్ని వర్ధిలింపజేయండి. మీ దాసుని కూడా ఇంకా రాను దినాల్లో బహుబలంగా మా మధ్యలో వాడుకొని ఇంకా మాకు తెలియని ఎన్నో తండ్రి విషయాలను మీరే మాకు తెలియపరిచి కృప చూపుతారమ్మని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ దినం చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను కూడా బహుగా దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. ఎవరు ఎటువంటి బాధతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో మీకు ఆయపడ్డ హస్తంతో మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా మరి బేతనీయ ఫెలోషిప్ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అయ్యా ప్రభా మరి ప్లాట్ఫామ్ ను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను దేవా. ఇంకా రాను దినాల్లో ప్రభా మీరే మమ్మల్ని అందరినీ కూడా ప్రభా బలపరచండి. మేము ఇతరులకు మాదిరిగా నిన్ను మయంపరచువారుగా ప్రభా మీ యొక్క సేవ చేయువారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీరు చేసిన మేలన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ రేపటి మా ప్రభుదినం కొరకు కూడా మీరే మమ్మల్ని సిద్ధపరిచి నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా కృప చూపుతారమ్మని మరోసారి తండ్రి మా ప్రభువా మాకు కాదు, యెహోవా మాకు కాదు, మీ కృపా సత్యంలను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆంటీ ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. బెనిడిక్షన్ ఇవ్వండి బ్రదర్. ఓకే అండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, యేసుక్రీస్తు ప్రభువు కృప మనందరికీ తోడై నడిపించిన గాక. ఆమేన్. 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 ఆంటీ Thank ఒక్క you, నిమిషం brother. ఆంటీ. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ. అందరికి ఒక్క నిమిషం అండి అందరూ. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. చెప్పండి. ఇది మనము అది గ్రూప్ లో నేను షేర్ చేస్తాను కదా అంటే పీడిఎఫ్ ఒకటి షేర్ చేస్తాను కదా, ఆ పీడిఎఫ్ సరిపోతుందా అంటే లేదంటే ఇమేజెస్ లాగా పెట్టమంటారు? అంటే కొంతమంది ఫోన్స్ లో మరి పీడిఎఫ్ రీడర్ ఉందో లేదో తెలియదు నాకు. ఇమేజెస్ కి పెట్టమంటారా లేకపోతే పీడిఎఫ్ సరిపోతుందా అని? బ్రదర్ మేము స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాం బ్రదర్. ఓకే ఓకే అండి. నేను ఇమేజ్ పెట్టమంటే ఇమేజ్ ఎవరు అడిగారు పెట్టమని అడిగారు. పెట్టండి బ్రదర్, పెట్టండి గ్రూప్ లో పెట్టండి బ్రదర్. ఇమేజెస్ పెడతాను. సరే. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ Thank you, brother. ప్రైజ్ అందరికి వందనాలండి.